మీ అందరికి రాజేశ్వరిపల్లి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది. మహాసేన అలా ఇచ్చేవాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాము. అవసరమైతే ఒక్కొక్కడు ఇదో మా కోవిడ్ తమ్ముళ్ళు ఉన్నారు, ఒక్కో దినార్ వేసుకుంటే ₹1,00,000 అవుతుంది. దుబాయ్ ఒక్కో దినార్ వేసుకుంటే ₹1,00,000 అవుతుంది. మీకు మేము గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇలాంటి అగ్రవర్ణపు ఆంకర్ల పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోండి. మీకు అన్ని రకాల సపోర్ట్ నేను ఇస్తాను. మహాసేనలో ఉన్న ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ ఇస్తాను. అది కోవిడ్ మహాసేన నుంచి అలా ఎవరైనా పెళ్లి చేసుకునేవాడు ఉంటే ₹1,00,000 ప్రకటించాడు కోవిడ్ మహాసేన ట్రెజరర్ గారు కోవిడ్ మహాసేన తరపున. అలా ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు మాకు చెప్పండి రా. ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎక్కడ దొక్కాలో తొక్కి దగ్గరుండి మీసాలు మెలేస్తూ పెళ్లి చేసే బాధ్యత మాది. ఇలాగే ఒంటరిగా ఉండి ఇలాంటి రిస్క్ చేసేటప్పుడు ఎవరికి దొరికేయద్దు. తమ్ముళ్ళు మీకు మేము ఉన్నాం అన్నలుగా. అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఫని రాజేష్. వీడియో చూశారు కదా, ఏంటి మహాసేన రాజేష్ సారిపెల్ల అలియాస్ మాడాసేన రాజేష్ సిగ్గుబిల్ల. సో వీడికి సిగ్గుబిల్ల అనే పేరు పెట్టింది నేనే. సో ఈ వీడు ఏమన్నాడు అన్నది విన్నారు కదా. ఇలాంటి అగ్రవర్ణపు ఆడపిల్లల్ని లేపుకురండి, మహాసేన మీకు ₹1,00,000 ఇస్తుంది. గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే క్యాస్ట్ అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇస్తాం మీకు సపోర్ట్. అగ్రవర్ణపు ఆడపిల్లల్ని లేపుకురండి, కువైట్ మహాసేన తరపు నుంచి మీకు ₹1,00,000 ఇస్తాం. అలాగే మీకు సెక్యూరిటీ కల్పిస్తాం, దుబాయ్లో ఉద్యోగాలు ఇప్పిస్తాం. సో మీరు చేయాల్సిన పనుల్లో ఏంటయ్యా అంటే, సో కాల్డ్ దళితులు అంటే మతం మారిన ముండమోపిన కొడుకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వెధవలకి వీడు చెబుతున్నటువంటి ఈ రాజేష్ సిగ్గుబిల్ల అనేవాడు చెబుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, మీరు అగ్రవర్ణపు ఆడపిల్లల్ని లేపుకురండి, మీకు మేము సెక్యూరిటీ కల్పిస్తాం. అలాగే కువైట్ మహాసేన నుంచి ₹1,00,000 రివార్డ్ ఇప్పిస్తాం. అలాగే కువైట్లో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. సో సింపుల్గా ఏం చెప్తున్నాడు వీడు, జస్ట్ మీరు చేయాల్సిన పనుల్లో ఏంటయ్యా అంటే అగ్రవర్ణపు ఆడపిల్లలను లేపుకురండి. వీడు చెప్పిన దానికి ఒకడు రెస్పాండ్ అయ్యి, మీకు తెలుసు కదా ప్రణయ్, వాడు అనవసరంగా చచ్చిపోయాడు. సో ఇలా తెలిసిందైతే దాన్ని మన కక్కుర్తి కాంగ్రెస్ చాలా పెంటపేట చేయాలని చూసింది. సో అందుకని బయటకు వచ్చింది అది. అలా బయటికి రానివైతే చాలా ఉన్నాయి. వీడి మాట విని అలా చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, చాలామంది నష్టపోయిన వాళ్ళు కావచ్చు, చాలామంది ఉన్నారు. సో వీడికి మన టీడీపీ గన్నవరం నుంచి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. సో టీడీపీ చేసినటువంటి బుద్ధి తక్కువ పనిని వీలైనంత వరకు సమర్థించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ముందుగా సిగ్గు తెచ్చుకోండి. మీరు అగ్రవర్ణాలు అయితే మీ ఆడపిల్లల్ని వాడు లేపుకు రమ్మని చెప్తున్నాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వీడొక క్రైస్తవ మతోన్మాది. ఆ క్రైస్తవ మతోన్మాది వీడికి ఎస్సీ తరపు నుంచి రిజర్వేషన్ కోటాలో ఇచ్చారనమాట సీటు. సో అసలు వీడు ఎస్సీ అవడానికి సరిపోతాడా లేదా? ఎస్సీలు అంటే ఎవరు? హిందువులు. మరి వీడు క్రిస్టియన్ కదా, వీడు క్రిస్టియన్ అనడానికి ఆధారాలు ఏమున్నాయి? మరొక వీడియోలో ఖచ్చితంగా చూపిద్దాం, మీరు చూడండి. ఎవరైతే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసినటువంటి నిర్ణయాన్ని నేనైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. వీడికి ఎమ్మెల్యే సీట్ క్యాన్సిల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదు కాదు కూడదు అనుకుంటే, వీడు గన్నవరంలో నిలబడ్డ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి వీడిని ఓడించే బాధ్యత ప్రతి ఒక్క హిందువులను తీసుకుందాం. సో ఖచ్చితంగా ఓడించి తీరుదాం. ఒకవేళ వీడి సీటు క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్ చేయడంలో ఎటువంటి అభ్యంతరము లేదు. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.